ఓవైపు కోల్ ఫైర్, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. స్కామ్ల పేరుతో దోచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పైన రౌడీ షీట్ ఓపెన్ చేసి జైల్లో పెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ రెండు పార్టీలు తెలంగాణలో డ్రామాలు ఆడుతున్నాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. పరాచకాలు ఆడుతున్నారా? దయచేసి ఈ కేబినెట్ తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలా. దోపిడీ కోసం పారదర్శకమైనట్టుగా ప్రభుత్వం అని చెప్పని విచ్చలవిడి దోపిడీ కోసమే మీరు గద్దెనెక్కి కూర్చున్నారా? గద్దెల లెక్క అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏది అవినీతేనా? తెలంగాణ రైజింగ్ అని చెప్పని ప్రజలను మభ్యపెడుతూ, మీడియాను మభ్యపెడుతూ ఇవాళ తెలంగాణ రైజింగ్ అని చెప్పని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నట్టు ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి మీ పాలన ఫాలింగ్, కేసీఆర్కు ఉన్నటువంటి ఒక ఫాలోయింగ్, అడ్మిరేషన్, రైజింగ్. వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేయండి వీళ్ళ మీద. ఎందుకంటే అధికారులను గంత డైరెక్ట్గా బెదిరిస్తున్నారే. అధికారులను ఆ బెదిరింపులు ఏంటి అండి? అవి 5 ఏళ్ళకి ఒకసారి వస్తుంటారు పోతుంటారు రాజకీయ నాయకులు, అది వేరు. కానీ అధికారులను పట్టుకొని విచ్చలవిడిగా మేము ఎక్కడున్నా నిన్ను వదిలిపెట్టాం, పాతాలలో ఉన్నా వదిలిపెట్టాం, ఏడ ఉన్నా వదిలిపెట్టాం అంటే ఏమి అర్థం? ఏం మాట్లాడుతున్నాం? అసలు ఎటుపోతున్నాం? ఇట్లాంటి వాళ్ళని రౌడీ షీట్లు ఓపెన్ చేసి జైల్లో పెట్టండి. వీరి గురించి సానుభూతి లేదు, అడిగేటోళ్ళు లేరు, ఏది లేదు. ఇలాంటి దుర్మార్గులను వీరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటారు వీళ్ళనే. వీలాంటి వాళ్ళని లోపల పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అధికారి ఏది మాట్లాడితే వాళ్ళని బెదిరియటం దుర్మార్గం రా. ఇదా ఏది ఉన్నప్పుడు కూడా రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణ ప్రజలతో దాగులు ముగులు ఆడుతున్న విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చిత్తశుద్ధి ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే ఫోన్ ట్యాపింగ్ లాంటి ఒక సీరియస్ ఒక క్రైమ్ని, తీవ్రమైనటువంటి ఒక రాజ్యాంగ ఒక ఉల్లంఘన జరిగినటువంటి ఒక అంశాన్ని ఈరోజు ప్రజల మధ్యన తీసుకురావడంలో 2 సంవత్సరాలు ఎందుకు పడుతున్నదని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. మీ ఇద్దరి మధ్యన సంధి లేకపోతే, మీ ఇద్దరి మధ్యన ఒకరికొకరు మీరు సహకారాన్ని అందించకపోతే ఎందుకు ఇప్పటివరకు దాని మీద అరెస్టు సరిగ్గా చేయట్లేదు?